నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ విద్య. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్. వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. అందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చి ఏపీ డెవలప్మెంట్ విషయంలో వేల ఎకరాల భూముల్ని ప్రభుత్వం తీసుకుంటోంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ విషయం గురించి ఆయన మాటల్లో ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. కిరణ్ గారు నమస్కారం అండి. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. థ్యాంక్ యూ. కిరణ్ గారు, ఏపీ ప్రభుత్వం ఇప్పుడు 44,000 ఎకరాలు తీసుకుంటోంది డెవలప్మెంట్ కోసం అనే వార్తలు వస్తున్నాయి. కొంతమంది దీన్ని నెగిటివ్గా కూడా అంటున్నారు, రియల్ ఎస్టేట్ దందా అంటున్నారు. దీనిపై మీ కామెంట్? అంటే 33,000 ఎకరాలు తీసుకుంది 2014లో ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మరో 44,000 ఎకరాలు తీసుకోవాలి అంటుంది. సో దీని మీద ఒక చర్చకు పెట్టారు. అంటే ముందు ఫీలర్స్ వదిలేరు. ఎందుకు తీసుకుంటారయ్యా 44,000 ఎకరాలు అంటే 5,000 ఎకరాల్లో మనం ఎయిర్పోర్ట్ కట్టాలి కాబట్టి 44,000 ఎకరాలు తీసుకుంటే తప్ప 5,000 ఎకరాలు మిగలదు అనేది వాళ్ళ ఉవాచ. ఏం చేస్తారు సహజంగా, ఫస్ట్ టైం ల్యాండ్ పూలింగ్ అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ముందు ఈ 33,000 ఎకరాలు ఏం చేశారు, ఎంత అభివృద్ధి కనబరిచారు? మరి మళ్ళీ ఇప్పుడు 44,000 ఎకరాలు తీసుకోవడంలో ఉద్దేశం ఏంటి? సబ్జెక్టుకి వస్తా. ముందు 33,000 ఎకరాలు తీసుకున్నప్పుడు ల్యాండ్ పూలింగ్ విధానాలు రెండు విధానాలు ఉంటాయి. ఓకే. భూసేకరణ, భూ సమీకరణ. భూసేకరణ అంటే మీ దగ్గర ల్యాండ్ తీసుకుంటాం, దానికి 2.5 రెట్లు ఆ వాల్యూకి 2.5 రెట్లు కలిపిస్తాం. సో 2.5 రెట్లు పెంచిస్తాం, అది భూసేకరణ. భూ సమీకరణ అంటే మీకు డబ్బులు ఇయ్యం. మీ దగ్గర నుంచి ఒక ఎకరం తీసుకుంటే 1,200 గజాలు 1,400 గజాలు దాని విలువను బట్టి, స్థాయిని బట్టి, ఆ పరిస్థితిని బట్టి ఇస్తాం. అంటే 1,200 గజాలు ఎందుకు ఇస్తారండి అంటే రోడ్లని వేస్తాం కదా, వేసేసి డెవలప్ చేస్తాం కదా, అప్పుడు మీకు గజాలకు విలువ పెరుగుతుంది. కాబట్టి ముందు కంటే ఎక్కువ విలువ వస్తుంది. ఈ 2.5 రెట్లు ఇచ్చేదానికంటే కూడా ఈ 1,250 గజాలకు ఎక్కువ రేట్ వస్తుంది అనేది ప్రభుత్వం ఆ రోజు చెప్పింది. 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు. దాన్ని డెవలప్ చేసే క్రమంలో కష్టపడింది, డెవలప్ చేయడం, అద్భుతమైన ప్రణాళికలు రచించింది. ఆకాశ హర్మ్యాల్ లాంటి భవనాలు ఇక్కడ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, బ్రహ్మాండమైన స్కెచ్ చేసింది. బాగుంది, చూడటానికి బాగుంది, వినటానికి ఇంకా బాగుంది. సో మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసారు. దాన్ని మీరు ఈ 5 ఏళ్లలో ఇంకా అద్భుతంగా రావాలని రాజమౌళిలాగా చెక్కడం మొదలుపెట్టారు. మొదలుపెట్టేటప్పుడు టక్మని జగన్ వచ్చేసాడు. వచ్చిన తర్వాత దాన్ని సర్వనాశనం చేశాడు. సర్వనాశనం అంటే ఇవాళ మీరు కష్టపడి మీరు మొత్తం మీ కెరీర్లో అంతా సంపాదించిన డబ్బులన్నీ 1 కోటి రూపాయలు సంపాదించారు అనుకోండి. ఈ 1 కోటి రూపాయలు తీసుకెళ్ళి మీరు హైదరాబాద్లో 1 కోటి రూపాయలు పెడితే మీకు తక్కువ ల్యాండ్ వస్తుంది ఇప్పుడు, ఎందుకంటే బాగా డెవలప్ అయిపోయింది. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న అమరావతి అయితే బెటర్ కదా అని చెప్పి తీసుకుపోయి, అక్కడ కూడా చంద్రబాబే ఉన్నాడు కదా అని చెప్పి తీసుకుపోయి అక్కడ పెట్టారు. అద్భుతంగా డెవలప్ అవుద్ది అనుకుని ఆ 1 కోటి రూపాయలు అక్కడ పెట్టారు. జగన్ వచ్చిన తర్వాత సర్వనాశనం చేసిన తర్వాత మీ 1 కోటి రూపాయలు 20 లక్షలు అయిపోయింది. 20 లక్షలు కూడా కొనేవాళ్ళు లేడు. అంటే మీ 80 లక్షల రూపాయలు ఆవిరైనట్టే కదా. అందులో జగన్మోహన్ రెడ్డిది 80% తప్పు ఉంటే 20% తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తప్పు కూడా ఉంది అంటా నేను. ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి కదిలించలేనట్టుగా మీరు చేసేయాలి కదా. ఇంకొకటి వచ్చేసి దాన్ని డిస్టర్బ్ చేసేలాగా ఎందుకు చేశారు? సో అందరు మీలాగా మంచి ఆలోచనతో ఉండరు కదా. హైదరాబాద్లో కూడా హైటెక్ సిటీకి రూపకల్పన చేసింది చంద్రబాబు. రాజశేఖర్ రెడ్డి వచ్చాడు, దాన్ని డెవలప్ చేశాడు, దాన్నే డెవలప్ చేశాడు. కాబట్టి అక్కడ ఎవరికి నష్టపోలే ఇక్కడ ఎవరు హైదరాబాద్లో. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చి నాశనం చేశాడు కదా. అంత టైం లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గురించి మీరే చెప్పారు కదా, జగన్మోహన్ రెడ్డి సైకో అది ఇదని మీరే అన్నారు. మీకు ఒక అవగాహన ఉంది, జనంకు లేని అవగాహన మీకుంది కదా. మీకున్నప్పుడు మీరు దాన్ని కదిలించలేనట్టుగా మీరు దానికి ఏదైనా సెక్యూరిటీ కొన్ని బిల్డింగ్లు కట్టేసి చక్క కట్టేసి ఉండాల్సిందేమో, అలా చేయలే, నష్టపోయాం, నష్టం జరిగింది. ఇవాళకి కూడా పూర్తిగా 33,000 ఎకరాలు డెవలప్ చేయలే. రోడ్లు అన్ని చోట్ల పడలా. ఇంకా ఒక్కడు కూడా వెళ్ళి అపార్ట్మెంట్ కట్టేవాళ్ళు లేడు అక్కడ. ఇంకా జన సమర్థంగా పెరగట్లా, జనం రావట్లా. అంటే రావాలంటే జనం ఎప్పుడు మీరు అక్కడ పరిశ్రమలో ఇంకోటి ఇంకా ఏవో ఉంటే మీరు ఉద్యోగం చేయాలి. నేను అక్కడికి వెళ్ళాలనుకోండి, నాకు ఏదైనా ఉద్యోగం ఉండాలి కదా, అక్కడ ఉపాధి అవకాశాలు ఉండాలి కదా. ఉపాధి అవకాశాలు అన్నీ ఉంటే అప్పుడు వస్తుంది, నిదానంగా జరుగుతుంది. సో దీన్నే మీరు పూర్తిగా చేయకపోతే మీరు 44,000 ఎకరాలు తీసుకుని మళ్ళీ ఎప్పటికి చేస్తారు? క్వశ్చన్ నెంబర్ 1. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చేస్తే మళ్ళీ మీకు ల్యాండ్లు ఇచ్చిన వాళ్ళు కొన్నోళ్ళు అందరూ నష్టపోతారుగా. గత అనుభవాలు మళ్ళీ వద్దు కదా. ఎవరైనా కోరుకుంటారా మళ్ళీ అలాంటి అనుభవాలు రావాలని? ఫస్ట్ పాయింట్.
రెండో పాయింట్, మీరు 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కట్టాలి అందుకోసం తీసుకుందాం అనుకుంటున్నాం అంటున్నారు. ఎంత కామెడీ ఇది. గన్నవరంలో 1280 అంతే 1280 ఎకరాల్లో గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది, ఆల్రెడీ ఉంది. సో అక్కడ 600 ఎకరాలు మొన్న ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నారు వాళ్ళు. ఎప్పుడు 2014 to 19. ఎందుకు? ఎయిర్పోర్ట్ని ఎక్స్పాండ్ చేయాలి, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రావాలని ఉద్దేశంతో పెద్దది చేసుకున్నారు. పెద్దది చేసుకున్న తర్వాత అందులో జగన్మోహన్ రెడ్డి వచ్చాక కనీసం ఉన్న ఫ్లైట్స్ కూడా పోయినాయి. సింగపూర్కి వారానికి 2 ఫ్లైట్స్ ఉండేవి, ఆ ఫ్లైట్స్ కూడా పోయినాయి. ఇప్పుడు మీరేమంటున్నారు? 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కావాలంటున్నారు. మనకు అవసరం 5,000 ఎకరాల్లో అనేది కూడా మనం ఆలోచించాలి. ఉన్నది డెవలప్ చేయొచ్చు కదా, ఉన్నది డెవలప్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ ఇంకో టెర్మినల్ కట్టచ్చు, స్కోప్ ఉంది, స్పేస్ ఉంది. లేదండి హైదరాబాద్లో లాగా చేద్దాం అనుకుంటున్నాం అంటారు మంత్రి నారాయణ గారు. హైదరాబాదులో 5,500 ఎకరాల్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టారు చంద్రబాబు గారు. ఇప్పుడు చూడండి అందరం మనం గొప్పగా చెప్పుకుంటాం మన ఎయిర్పోర్ట్ 5,500 ఎకరాలు. అలాంటిది కావాలి కదా. అప్పుడు ఆయన తప్పు పట్టిన వాళ్ళు ఇవాళ సూపర్ రా చంద్రబాబు నాయుడు చేశాడు అనుకుంటున్నారు అంటారు. ఇప్పుడు కూడా అదే అనుకుంటారు అంటాడు. కరెక్టే. హైదరాబాద్కి అప్పటికే ఆల్రెడీ డెవలప్ అయిన హైదరాబాద్, దానికి మీరు కట్టారంటే అర్థం ఉంది. ఎందుకంటే భూములు కూడా చవక, శంషాబాద్ దగ్గర భూములు చవకగా దొరుకుతాయి అక్కడ, కాబట్టి మీరు కట్టారు, బాగానే ఉంది. ఇప్పుడు అమరావతిలో అంటే చవకైన భూములు లేవు కదా. లేనప్పుడు మీరు అడ్జస్ట్ అవ్వాలి కదా. అడ్జస్ట్ ఎలా అవుతామండి అంటే, సరే ఒక చిన్న కంపారిజన్ చేస్తాను నేను. ఇవాళ భారతదేశంలో అత్యంత విస్తీర్ణం ఎక్కువ ఉన్న ఎయిర్పోర్టు హైదరాబాదే. హైదరాబాద్ తర్వాత ఢిల్లీ, ఢిల్లీ తర్వాత బెంగళూరు, బెంగళూరు తర్వాత గోవా, అట్లా ఉన్నాయి. మరి చెన్నై ఏ ప్లేస్లో ఉంది తెలుసా? 1280 ఎకరాలు 11వ ప్లేస్లో ఉంది చెన్నై. 5,500 ఎకరాలు హైదరాబాదు, చెన్నై 1280 ఎకరాలు 11th ప్లేస్లో ఉంది. ఇవాళ మీరు ఒకవేళ మీరు అంటే మీకు చెన్నైలో ఫుట్ఫాల్ ఎంత, ప్రయాణికులు ఎంతమంది అంటే సంవత్సరానికి 2 కోట్ల మంది ప్రయాణం చేస్తారు. 2 కోట్ల మంది ప్రయాణం చేసే చెన్నైకే 1280 ఎకరాలు ఉంటే మరి మనకు సరిపోదా? గన్నవరం దగ్గర గన్నవరం ఎయిర్పోర్టుకు సంబంధించి ఇంకా మనకు చెప్పాలంటే చెన్నై కంటే ఎక్కువే ఉంది విస్తీర్ణం. సబ్జెక్ట్ టు కరెక్షను, ఇంకా ఎక్కువే ఉంది విస్తీర్ణం. అంటే మనం చెన్నై కంటే పెద్ద ఎయిర్పోర్ట్ కట్టుకోవచ్చు అక్కడ. మరి మనకు సరిపోద్ది కదా. మన జనాభా ఎంత, మన ప్రయాణికులు ఎంత? ఇప్పుడు సంవత్సరానికి మన ప్రయాణికులు 20 లక్షలు. అంటే 10 రెట్లు పెరిగినా కానీ ఆ ఎయిర్పోర్ట్ సరిపోద్ది. ఆ రేంజ్లో ఐటీ కూడా పెరగాలి, ఐటీ సెక్టర్ కూడా పెరగాలి. ఎప్పటికి పెరిగాను? మీరంతా ఉపాధి అవకాశాలు లేకపోతే ఎప్పటికి పెరిగాను? ఇప్పుడు దాన్ని చూసి మీరు ఎప్పుడో ఏదో వస్తుందని చెప్పి ఇప్పుడు మీరు మళ్ళీ 44,000 ఎకరాలు తీసుకుంటే అది రియల్ ఎస్టేట్ వ్యాపారం కాక ఏమనాలి? నేనేం కూటమి ప్రభుత్వాన్ని తప్పు పట్టట్లే. కొన్ని ఆలోచనలు మనం కరెక్ట్ చేయకపోతే, గత ప్రభుత్వం అరాచకాలు చేస్తుంది, తప్పు చేస్తుంది ఒక జర్నలిస్ట్గా ఖండించా. ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉందని చెప్పా. ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు కూడా అనాలోచిత చర్యలు చేస్తే ప్రజల పక్షాన మాట్లాడద్దాం మనం. అందుకే మాట్లాడుతున్నాం. సో మీకు ఎయిర్పోర్ట్ కావాలంటే గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది. అలా కాదు మాకు 5,000 ఎకరాలు కావాలి అందుకోసం 44,000 ఎకరాలు సమీకరించాలంటే ఉన్నదే చేయట్లా మీరు, మళ్ళీ కొత్తది ఏం చేస్తారు? డబ్బులు ఎక్కడున్నాయండి మన దగ్గర? అయితే ఈ ఆలోచనతో ఎవరికి ఉపయోగం అంటారు? ఎవరికి ఉపయోగం ఏంటండి? ప్రభుత్వంలో పెద్దలు ఏం చేసుకుంటారో ఎవరికి ఉపయోగం వాళ్ళే చెప్పాలి. మళ్ళీ అక్కడ రైతులకు మేము అది చేస్తాం ఇది చేస్తాం, చూడండి ఇక్కడ రైతులకు అద్భుతాలు చేస్తాం, అక్కడ కూడా రైతులకు అద్భుతాలు చేస్తాం. రైతులు వస్తున్నారు, భూ సేకరణ చేస్తే వాళ్ళకి తక్కువ ఆదాయం వస్తుంది, భూ సమీకరణ ఎక్కువ. ఇవాళ ఒక విద్య గారు ఒక కిరణ్ వెళ్ళి ఒక గజం స్థలం కొనాలంటే 50,000. గజం 50,000 తక్కువ ఎక్కడ లేదు. ఇప్పటికి నేను 50,000 పెట్టి నేను ఎక్కడ 200 గజాలు నేను కొనుక్కోవాలనుకున్నాను. ₹1,00,00,000. ఎలా కొంటానండి? ₹1,00,00,000 మధ్యతరగతోడు అమరావతిలో బతకగలుగుతాడా? మరి 50,000 గజం పెట్టి ఎక్కడ కొనాలి? రేపు పొద్దున్న 44,000 ఎకరాలు కూడా తీసుకుని అది కూడా మేము ఇంతే మాకు తగ్గమని అంటే ఎలా డెవలప్ అయిద్దండి? నేనేమంటానంటే డిమాండ్ అండ్ సప్లై ఉండాలి. ఏదైనా మీరు క్రియేట్ చేస్తా పోవాలి. నిదానంగా 1 by 1 క్రియేట్ చేసుకోండి. మొత్తం తీసేసుకున్న శక్తి సరిపోదు. ఉన్నదే మనం 33,000 ఎకరాలు చక్కగా డెవలప్ చేసుకుందాం. ఆ తర్వాత మీరు ప్రతిదీ కూడా ఎవరైనా ఎక్కడైనా లేఅవుట్లు వేయాలి అంటే మీరు మాస్టర్ ప్లాన్లో సక్రమంగా అమలు చేయండి. అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత అప్పటికి మనం ఒక 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత మళ్ళీ భూములు కావాలంటే దొరకవు కదండి అని కొంతమంది అంటున్నారు. అప్పుడు కావాలంటే దొరకవు కదండి అంటే
ఇప్పుడు దొరకకపోతే భూసేకరణ చేయండి. సుప్రీంకోర్టు దేశంలో అంతా అమలు చేస్తూ ఉంది. భూసేకరణ చట్టమే కదా, భూసేకరణ చేసుకోండి. అప్పుడు మార్కెట్ ప్రైస్కి చేసుకోండి. మన దగ్గర డబ్బులు ఉంటాయి. 10-15 ఏళ్ళ తర్వాత మనం కూడా వెల్త్ వస్తుంది. అమరావతికి వెల్త్ వస్తుంది, గ్రోత్ సిటీ అవుతుంది. ఆ వెల్త్ వచ్చిన తర్వాత అప్పుడు కొనుక్కుందాము. అంతే కదండి. ఇప్పుడే మనం ఏదో మబ్బు చూసి ముంత వలకు పోసుకున్నా అంటే ఎవరు అట్లా వర్షం వచ్చేస్తుందని. ప్రజలైనా సరే 33,000 ఎకరాలకి సంబంధించి డెవలప్మెంట్ చూపించిన తర్వాత ఈ 44,000 ఎకరాల గురించి మాట్లాడండి అంటే అంటారు. ఇప్పుడు ఉద్యమం చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. మా భూములకి గతి లేదు వా గురు, మళ్ళీ నువ్వు వేరే తీసుకుంటే మేమేం చేసుకోవాలి ఇక్కడ అని. ఇప్పుడు గతంలో ఎవరైతే ఉద్యమాలు చేశారో వాళ్ళు ఇప్పుడు ఉద్యమాలు చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. నరేంద్ర మోదీ పర్యటన తర్వాత ఉద్యమం కూడా చేస్తారు వాళ్ళు. ఆ 44,000 ఎకరాలు తీసుకోవద్దు, ముందు చేసిన దానికి చేయండి అని చెప్తారు. మరి ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టేగా. అదే నేను అంటున్నా. ఇప్పుడు ఆ రోజు 33,000 ఎకరాలు మీరు తీసుకున్నానంటే మాలాంటి చదువుకున్న వాళ్ళందరం జర్నలిస్టులము, మంచి ఈ సమాజంలో మంచి చెడు కాస్త కూస్తూ సమాజం పట్ల బాధ్యత అవగాహన ఉన్న వాళ్ళందరం సపోర్ట్ చేసాం. ఎస్ 33,000 ఎకరాలు ఉండాలి. అప్పటి నుంచి ఇవాళ వరకు నేను స్టాండ్ అయి ఉన్నా. ఆ రోజు నేను అదే అభిప్రాయంతో ఈరోజు ఎస్ 33,000 ఎకరాలు కావాలి. అద్భుతమైన ప్రణాళిక రచించారు చంద్రబాబు గారు. ఇంత అందమైన సిటీ కావాలి, ప్రణాళికాబద్ధమైన సిటీ కావాలి అంటే మనకు 33,000 ఎకరాలు కావాలి. కాబట్టి ఆయన చేసింది కరెక్టు. మన దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేనప్పుడు మనం భూసేకరణ చట్టంకి వెళ్ళలేము. సమీకరణే కావాలి. ద బెస్ట్ ప్లాన్ ఇచ్చారు, బ్రహ్మాండం, సపోర్ట్ చేస్తున్నాం. కానీ మళ్ళీ ఇంకో 44,000 ఎకరాలంటే మళ్ళీ ఎప్పటికి డెవలప్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేయద్దు. 39% ఓటింగ్ ఉన్నది అతనికి. రేపు పొద్దున మళ్ళీ జగన్ వస్తే పరిస్థితి ఏమిటి ఆలోచించాలి కదా. మనం కీడించి మేలంచాలి. అందుకోసం ఈ 33,000 ఎకరాల్లో అద్భుతంగా డెవలప్ చేయండి, చేసి చూపించండి జనానికి. నమ్మకం ఇవ్వండి. కనుచూపు మేరలో జగన్ రాడిక. మీరు 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 అన్నట్టు ఆ నమ్మకాన్ని నెలకొల్పండి. ఊరికే అమరావతి టూర్లు వేయడం 2019 ముందు చంద్రబాబు గారు ఏం చేశారు? అమరావతి టూర్ వేశారు అందరికీ. ప్రతి చోట నుంచి బస్సులు వేసి అమరావతి చూడండి బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నానని. ఎవ్వడు నమ్మలా, ఎవ్వడు దాన్ని అసలుకి పరిగణలోకి తీసుకోవాలా. కాబట్టి కళ్ళ ముందు కనపడాలి అభివృద్ధి. మీరు అమరావతిలో ప్రతి గ్రామం నుంచి ఒకటి వెళ్ళి అమరావతిలో ఉద్యోగం చేయాలి. అవునా కదండి. మా ఊరు నెల్లూరు అండి. నెల్లూరులో చాలా పల్లెలు ఉన్నాయి. ఒక్కొక్క పల్లె నుంచి ఒక్కడన్నా వెళ్ళి అమరావతిలో ఉద్యోగం చేయాలి. ఎక్కడున్నాడరా మీ పిల్లోడు అంటే అమరావతిలో ఉన్నాడా అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నారు అందరూ? హైదరాబాద్లో ఉన్నాడు నా కొడుకు అని చెప్పుకుంటున్నారు. నా కూతురు హైదరాబాద్లో ఇచ్చామండి, హైదరాబాద్లో ఉన్నారండి అని చెప్పుకుని ఎందుకు గొప్పగా చెప్పుకుంటారు హైదరాబాద్ అని. ఆ ప్రైడ్ ఇవ్వండి ఫస్ట్ అమరావతి మీద. ప్రతి ఒక్కడికి ఉపాధి కల్పించండి. ప్రతి వాడు ఊర్ల నుంచి వచ్చి అక్కడ పని చేయనివ్వండి. ఆటోమేటికల్లీ మీ మీద జనానికి నమ్మకం ఏర్పడుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. ఓకే.